హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సరే చెప్తాను. ఈ ప్రపంచంలో ఇప్పుడు నాకంటూ ఏదైనా చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు మాత్రమే మైరా అని జగన్నాథం అన్నాడు. మైరా ఏడుస్తూ వెళ్ళి జగన్నాథంని గట్టిగా పట్టుకొని, థ్యాంక్స్ అంకుల్, ఈ మాట అన్నందుకు. నేనెప్పుడు మీ బిడ్డనే, నన్ను చిన్న కూతురు అంటారుగా, అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరేదైనా తప్పటడుగు వేయాలని చూస్తే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా అని మైరా సీరియస్గా చెప్పడంతో, చచ్చిపోయేంత ధైర్యం లేదు, బ్రతికే అంత ఆశ లేదు, అలా గడిచిపోవడమే అని కన్నీళ్లు తుడుచుకొని, సరే మీరు బయలుదేరండి అని మైరా వైపు చూసి సంజయ్ వైపు చూపు మళ్లించి, జాగ్రత్త అని మైరాకి అప్పగించి వెనుక నిలబడుకున్న పవిత్ర వైపు చూసి, జాగ్రత్తరా అని చెప్పాడు. సాకేత్ బుక్ చేసిన క్యాబ్ రావడంతో, అంకుల్ పదండి అని చెప్పి క్యాబ్ ఎక్కించి పంపించి, అన్నయ్య వెళ్దాం పదండి అని పవిత్ర వైపు చూసి, నేను మిమ్మల్ని డ్రాప్ చేయనా అని అన్నాడు. మెయిన్ రోడ్లో దింపేస్తే వెళ్ళిపోతాను అని పవిత్ర చెప్పడంతో, అలాగే అని సాకేత్ పవిత్రాన్ని తీసుకొని వెళ్ళగా, మైరా సంజయ్ని తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టి తనే డ్రైవ్ చేస్తూ ఇంటికి బయలుదేరింది. దారి పొడుగునా సంజయ్ని గమనించుకుంటూనే ఉన్నప్పటికీ సంజయ్ తలదించుకొని అలానే కూర్చున్నాడు. కానీ కనీసం మనిషిలో కూడా మూమెంట్ లేకపోవడంతో తను ఎంతగా సఫర్ అవుతున్నాడో మైరాకి స్పష్టంగా అర్థమై, ఏమీ మాట్లాడకుండానే ఇంటికి చేరుకున్న తర్వాత డోర్ ఓపెన్ చేసి సంజు అని చేయి పట్టుకోవడంతో ముభావంగానే కార్ దిగి ఇంట్లోకి నడిచాడు. ఇంట్లోకి వెళ్ళగానే వాణి సంజయ్ని చూసి, ఏంటిది అని మైరా వైపు కూడా చూసి, ఏమైంది మీ ఇద్దరికి అని విపరీతమైన కంగారుతో అడిగింది. సాకేత్ అప్పుడే ఇంట్లోకి వస్తూ, అమ్మా ఏం లేదు, అన్నయ్య ఫ్రెండ్ అంటే కొంచెం క్లోజ్ ఫ్రెండ్ చనిపోయింది, తను మైరాకి నాకు కూడా తెలుసు, అక్కడికి వెళ్ళి వస్తున్నాం, అన్నయ్య మూడ్ కొంచెం బాలేదు, కదిలించకు అని సూటిగా చెప్పడంతో సంజయ్ ఆపిన అడుగు కదిలించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళాడు. మైరా కూడా వెనకే వెళ్ళడంతో వాణి అలానే కూర్చుండిపోయి, ఎంత బాధపడితే ఇలా కనిపిస్తున్నారు అని ఆలోచిస్తూ, ఈరోజు రాత్రికి వీళ్ళిద్దరి కోసం మంచి ముహూర్తం చూసి సంతోషంగా ఉంటారు అనుకుంటే ఇదేంటి ఇలా జరిగింది అని అనుకుంది. పవిత్ర ఆటోలో వెళుతూ తన మూడ్ అస్సలు బాగా అనిపించకపోవడంతో ఆటో ఆపించి దిగి అక్కడి నుండి నడుస్తూ వెళ్తూ ఎన్నోసార్లు కీర్తన దగ్గరికి వెళ్ళడం, సరదాగా గడపడం, తనని చూడచక్కగా తయారు చేయడం, కామెడీ చేయడం ఇవన్నీ గుర్తురాగానే చాలా బాధేసి కళ్ళల్లో నుండి నీళ్లు రావడంతో వాటిని తుడుచుకొని అడుగక్కడే ఆపేసి ఆ పక్కనే ఒక గట్టులాగా ఉండటంతో ఆ గట్టు మీదనే కూర్చుండిపోయింది. వీరేంద్రవర్మ ఆఫీస్ నుండి బయలుదేరి ఇంటికి వెళ్తూ పవిత్రాని చూసి, ఇదేంటి పవిత్ర రోడ్ మీద కూర్చొని ఉంది అని అనుకుని చిన్న నవ్వుతో మనోజ్కి ఫోన్ చేసి, మనో ఎక్కడున్నావు అని అడిగాడు. నీ వెనకే బయలుదేరాను కదా డాడీ, వస్తూ ఉన్నాను అని మనోజ్ చెప్పడంతో, సరే సరే నేను లొకేషన్ పంపిస్తాను, అక్కడ ఆగు, రోడ్డు పక్కన పవిత్ర కూర్చొని ఉంది, తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా, అలానే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడబోతున్నామని కూడా చెప్పు అని వీరేంద్రవర్మ లొకేషన్ పంపించి వెళ్ళిపోయాడు. జస్ట్ 5 నిమిషాల డిస్టెన్స్లోనే ఉండటంతో మనోజ్ కారాపి చూడగా పవిత్ర కనిపించడంతో, ఇక్కడేం చేస్తుంది అనుకుని కార్ దిగి రోడ్డు దాటి వెళ్ళి దగ్గరికి వెళ్తూ ఉంటే పవిత్ర ఏడుస్తుందని అర్థమై అడుగులు కాస్త పరుగుగా మారి దగ్గరికి వెళ్ళి నిలబడి పవి అని పిలిచాడు. పవిత్ర తల ఎత్తి మనోజ్ని చూడగా 1/2 నిమిషం పాటు అలానే చూస్తూ లేచి వెంటనే మనోజ్ని గట్టిగా పట్టుకొని ఏడ్చింది. మనోజ్కి ఏం అర్థం కాక, పవి ఏమైంది, ఎవరైనా ఏదైనా అన్నారా, నిన్ను ఇబ్బంది పెట్టారా, అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని ఆ పర్టికులర్ ప్లేస్లో పవిత్ర ఆగాల్సిన అవసరమే లేదని బాగా తెలియడంతో మనోజ్ కంగారు పడుతూ అడిగాడు. పవిత్ర అప్పటి వరకు అటు జగన్నాథంని, మైరాని, సంజుని అందరినీ పట్టించుకుంటూ తన బాధని ఎంతో కంట్రోల్ చేసుకొని ఉండటంతో ఇప్పుడు ఒక్కసారిగా మనోజ్ని చూడగానే తన బాధని మొత్తం బయటపెట్టి 10 నిమిషాలకి అలానే పట్టుకొని ఎక్కిళ్ళు పెట్టడంతో మనోజ్ అప్పటి వరకు తనకి కాస్త స్పేస్ ఇచ్చి, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని మెల్లగా అడిగాడు. పవిత్ర సంజయ్ని వదిలి ఇంటికి బయలుదేరుదాం అని అనింది. మనోజ్ అక్కడి నుండి వెంటనే వెళ్ళి కార్ టర్న్ చేసుకొని వచ్చి దిగి పవిత్ర దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి తనను కారులో కూర్చోబెట్టి మనోజ్ కూడా కార్ ఎక్కాక పవిత్ర కన్నీళ్లు తుడిచి, పవి ఏమైంది అని మరోసారి అడిగాడు. నా ఫ్రెండ్ చనిపోయింది అని పవిత్ర చెప్పడంతో మనోజ్కి అర్థం కాక, నీ ఫ్రెండ్ ఎవరు నాకు తెలియకుండా అని అడిగాడు.
నాకే కాదు డాన్కి కూడా ఫ్రెండ్. మా ఇద్దరికి చాలా రోజులుగా తెలుసు. మాధురికి కూడా తెలుసు. కానీ తను ఈరోజు చనిపోయింది. అది కూడా మర్డర్ జరిగింది. పాపం వాళ్ళ నాన్న ఒంటరివాడైపోయాడు అని కన్నీళ్లు వస్తూ ఉంటే తుడుచుకొని ఈ విషయం మాధురికి చెప్పొద్దు అని చెప్పింది. మనోజ్ పవిత్ర చేపట్టుకొని ఒక్కొక్కసారి అంతే, మనకి నచ్చిన వాళ్ళు, మనసుకు బాగా దగ్గరైన వాళ్ళు ఇలా సడన్గా వదిలి వెళ్ళిపోతూనే ఉంటారు అని అన్నాడు. పవిత్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో మనోజ్ కార్ స్టార్ట్ చేసి ఒక్క మాట కూడా లేకుండా పవిత్రని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి పవి దిగు అని అన్నాడు. ఆలోచనల్లో నుండి బయటకొచ్చిన పవిత్ర చుట్టూ చూసి ఇల్లు వచ్చేసింది అని అర్థమై కార్ దిగి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పింది. మనోజ్ పవిత్ర చేపట్టుకొని ఆపి తన వైపు తిప్పుకొని ఎంతో సున్నితంగా హగ్ చేసుకొని ఎక్కువ ఆలోచించకు, ఎక్కువ ఆలోచిస్తే మనసుకంత కష్టంగా మారిపోతుంది, దాన్ని మనం భరించలేం, అగ్నిగోళంలాగా తయారవుతుంది, వెళ్ళి ఫ్రెష్ అయి కాస్త ఏమైనా తిని పడుకో అని మనోజ్ చెప్పాడు. పవి చిన్నగా తల ఊపి మనోజ్ వైపు ఒక క్షణం పాటు చూసి కీర్తన చనిపోయింది సిరి వల్ల అని తెలిస్తే నువ్వేమైపోతావో అని అనుకుంటూ వెళ్ళిపోయింది. మనోజ్ కూడా అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు. రూమ్లోకి వెళ్ళిన మైరా ఫ్రెష్ అయి బయటకు వచ్చిన సంజుని ఎంతో బలవంతం చేసి అతి కష్టం మీద ఫ్రెష్ అవ్వడానికి పంపి ఆలోచిస్తూ ఉండగానే 10 నిమిషాల్లో సంజయ్ బయటికి వచ్చాడు. మైరా లేచి సంజయ్ కూర్చోబోతూ ఉంటే ఇలారా అని చేయి పట్టుకొని బాల్కనీలోకి తీసుకొని వెళ్ళి కూర్చో అని కూర్చోబెట్టి పక్కనే తాను కూడా కూర్చొని ఇంకా ఏడవాలి అనిపిస్తే ప్లీజ్ ఏడ్చేయి, నువ్వు ఇలా ఏం మాట్లాడకుండా ముభావంగా ఉంటే నేను భరించలేకపోతున్నాను. ఒక పక్క కీర్తన అక్క గురించి, మరో పక్క అంకుల్ గురించి, అన్నింటికీ మించి నీ గురించి నేనంత స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను సంజు. నీ ముందు ఏడవకుండా ఉండడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది, దాచుకోలేకపోతున్నాను బాధని. అదేదో నీ బాధని నువ్వు కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే నాకు కొంచెమైనా మనశ్శాంతి దొరుకుతుంది. ప్లీజ్ సంజు ఇలా మాత్రం ఉండకు అని మైరా బాధగా ఏడుస్తూ చెప్పింది. సంజయ్కి ఒక్కసారిగా మనసులో ఉన్న బాధ బయటికి రావడంతో గట్టిగా కళ్ళు మూసుకొని తన కన్నీళ్లు వదిలేస్తూ కంట్రోల్ చేసుకోవడానికి విపరీతంగా ట్రై చేస్తూ 2 చేతి పిడికిళ్ళు బిగించడంతో మైరా గమనించి చేతికున్న నరాలు కూడా బయటికి కనిపిస్తూ ఉంటే ఎంత గట్టిగా పిడికిలు బిగించాడో అర్థమై వెంటనే లేచి సంజయ్ ముందుకు వెళ్ళి తన మొహాన్ని కడుపులో దాచుకొని గట్టిగా పట్టుకోవడంతో సంజయ్ వెంటనే మైరా చుట్టూ చేతులు వేసి మౌనంగా అలా చాలాసేపు ఏడ్చాడు. కీర్తన అంటే సంజుకి ఎంత ప్రేమ ఉందో మైరాకి స్పష్టంగా అర్థమైంది. ఒకవేళ తాను కన్ను మూసినా కూడా ఇంత బాధపడడేమో అని ఒక క్షణం అనిపించి సంజుని ఎలా నార్మల్ చేయాలా అని ఆలోచనలో పడింది. సంజయ్ 10 నిమిషాల పాటు అలానే మౌనంగా ఏడుస్తూ ఎక్కిళ్ళు మాత్రం బయటికి స్పష్టంగా తెలుస్తూ ఉంటే మైరా ఏ మాత్రం కదిలించకుండా సంజయ్ వెన్ను నిమురుతూ అలానే నిలబడి మెల్లగా ఏడుపు తగ్గడంతో సంజయ్ మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని తన మొహాన్ని చూసి కన్నీళ్లు తుడిచి పడుకోవాలి రా అని పిలిచింది. సంజయ్ మౌనంగా ఉండడంతో నిన్నే పిలుస్తుంది రా అని మైరా సంజయ్ చేయి పట్టుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళి సంజయ్ని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి ఏమీ ఆలోచించకు అన్నీ సర్దుకుంటాయని చెప్పి లైట్ ఆపేసి డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళి తాను కూడా పడుకుంది. సంజయ్ కదలకుండా అలాగే పడుకొని ఉన్న కళ్ళు తెరిచే ఉండడంతో మైరా తల తిప్పి సంజయ్ వైపు చూసి తన కంటి కొసన నుండి కన్నీరు అలా కారిపోతుంటే చాలా బాధగా అనిపించి వెళ్ళి దగ్గర తీసుకొని సంజయ్ని తన గుండెలకి హత్తుకొని మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది. దాదాపు 5 నిమిషాల పాటు అలానే ఉన్న మైరా తనను తాను కంట్రోల్ చేసుకొని సంజయ్ తల నిమురుతూ సంజు బాధపడద్దు అని నేను చెప్పను, మనకొకరి మీద ఎంత ప్రేమ ఉంటే అంత బాధ కలుగుతుంది, కానీ నువ్వెప్పుడు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా? జరగాల్సిన దాని గురించి కదా ఆలోచించాలి. నువ్వు సిరికి న్యాయం చేయాలి, కీర్తన అక్కకి న్యాయం చేయాలి, అటు నీ ఫ్రెండ్ రాజీవ్కి కూడా న్యాయం చేయాలి. నువ్వు ఇలా వీక్ అయిపోతే ఎలా చెప్పు? నువ్వు న్యాయం చేస్తే చూసి సంతోషంగా బ్రతికేందుకు అటు జగన్నాథం అంకుల్ ఇటు మామయ్య ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సగటు ఆడపిల్లగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా
నీలో నువ్వు అంతర్మదనంగా బాధపడుతున్న దానికి ఒక విముక్తి లభించాలి అంటే నువ్వు వాళ్ళిద్దరి చావులకి న్యాయం చేయాలి. కానీ నువ్వేంటంటే ఇలా అయిపోతున్నావు అని మైరా ఎంతో నెమ్మదిగా మాట్లాడింది. సంజయ్ మెల్లగా కళ్ళు మూతలు వేసి మరింతగా ఏడుస్తూ మైరా చుట్టూ చేయి వేసి మరింతగా తన గుండెల్లో ఒదిగిపోవడంతో మైరా చాలాసేపటి తర్వాత సంజయ్లో ఒక రియాక్షన్ చూడడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయి మరింతగా సంజయ్ని అల్లుకొని అలానే అరగంట పాటు ఉండింది. సంజయ్ ఎక్కిళ్ళు పెట్టడం మొదలవడంతో ఏడ్చి అలసిపోయాడని అర్థమై లేచి కూర్చొని సంజు కాస్త మంచినీళ్ళు తాగవా అని ఎంతో బలవంతం చేసి సంజయ్ని లేపి కాస్త మంచినీళ్ళు తాగించి పడుకో అని పడుకోబెట్టి తాను కూడా పక్కనే పడుకొని సంజయ్ వైపు చూసింది. సంజయ్ అలానే తన వైపు చూస్తూ ఉండడంతో కళ్ళు ఎర్రగా మారి మొహం కందిపోయి అసలు చూడ్డానికి చాలా బాధగా అనిపించడంతో మైరా కళ్ళతోనే దగ్గరికి రమ్మని పిలవడంతో సంజయ్ మైరా పక్కకు జరిగి తన మెడవంపులో మొహం దాచేసి చుట్టూ చెయ్యి వేసి కళ్ళు మూసుకొని పడుకోవడంతో మైరా మరో చేత్తో జో కొడుతూ మెల్లగా నిద్రపుచ్చింది. సంజయ్ నిద్రపోయాడని అర్థమయ్యాక మెల్లగా తనని సరిగ్గా పడుకోబెట్టి లేచి కూర్చొని కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తూ ఉంటే తన నోటికి చెయ్యడ్డు పెట్టుకొని లేచి బాల్కనీలోకి వెళ్ళి కూర్చొని నిశ్శబ్దంగా చాలాసేపు ఏడ్చింది. ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు, కానీ ఇలాంటి ఒక పరిస్థితుల్ని తీసుకురావడం అన్నది తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా కీర్తన అదే బెడ్ మీద ఉంటే తను కన్ను మూసే వరకు దేవుడు తనకు తానుగా కీర్తనాన్ని తీసుకెళ్లే వరకు బ్రతికేది. కానీ నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి తన ప్రాణాలని తీసేశాను అని అనుకుంటూ ఉంటే మరింత కన్నీళ్లు బయటికి రావడంతో అలానే ఏడుస్తూ తప్పు చేస్తాను, చాలా తప్పు చేశాను, అంతా నా వల్లే, మొత్తం నా వల్లే అని కుర్చీలో కాళ్ళు పైకి పెట్టుకొని మోకాళ్ల మధ్య తలని దాచేసి ఏడుస్తూ ఉండగా తన భుజం మీద చెయ్యి పడడంతో వెంటనే తలెత్తి సంజయ్ వైపు చూసి కన్నీళ్లు తుడుచుకొని పడుకోలేదా నువ్వు, అది నేను ఊరికి ఇలా వచ్చాను అని తడబడుతూ చెప్పింది. సంజయ్ ఏం మాట్లాడకుండా మైరాని మెల్లగా వెళ్ళి హగ్ చేసుకోవడంతో మైరాకి ఒక్కసారిగా బాధగా అనిపించి సంజయ్ని పట్టుకొని అప్పటి వరకు తను ఎంతగానో అదుపు చేసుకుంటూ వస్తూ ఉన్న ఏడుపుని పూర్తిగా సంజయ్ దగ్గర తన బాధని 10 నిమిషాల పాటు ఏడ్చి తగ్గించుకొని మెల్లగా ఎక్కిళ్ళు పెడుతూ దూరం జరిగి కన్నీళ్లు తుడుచుకొని మౌనంగా నిలబడింది. పక్కనే సంజయ్ కూడా నిలబడ్డాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. కానీ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు అలానే ఉండిపోయారు. మైరా అని సంజయ్ పిలవడంతో మైరా సంజయ్ వైపు తిరిగి చూసింది. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు, కీర్తనాన్ని బాగు చేయాలని ఆలోచించావు, అలానే చేశావు కూడా. అలాంటిది నిన్ను నువ్వెందుకు తప్పు పట్టుకుంటావు? తలరాత బాలేదు, దేవుడు అంతవరకే రాశాడు, అందుకే ఇలా జరిగింది. నీ మీద తప్పును వేసుకోవడం పూర్తిగా మానేసేయ్. లేదు అంటే సిరి విషయంలో అప్పుడు అమ్మ చేసింది కూడా తప్పే అవుతుంది అని సంజయ్ అన్నాడు. అవును, నేను తను బాగవ్వాలని కోరుకున్నాను, మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈవెన్ తను కోలుకున్నాక నువ్వు తన వైపు వెళ్ళిపోతావేమో అని మనసు కనిపించిన తర్వాత కూడా తనకి బాగవ్వాలని కోరుకున్నాను. కానీ ఈరోజు తను బాగవ్వడం వల్ల చనిపోయిందంటే తీసుకోలేకపోతున్నాను సంజు. అంతా ఒక కొలిక్కి వచ్చింది అని సంతోషంగా ఉన్నాం అనుకునే టైంకి ఇలా తను అందరినీ వదిలి వెళ్ళిపోతుందని నేను అనుకోలేదు. మనం బాగా ఇష్టపడ్డ వాళ్ళు మనల్ని వదిలి వెళ్తే చాలా కష్టంగా ఉంటుంది కదా సంజు అని మైరా బాధగా చెప్పి సంజయ్ వైపు చూసేటప్పటికే సంజయ్ మొహంలో బాధ చేరిపోయింది. నాకే ఇలా ఉంటే నీకెంత పెయిన్ఫుల్గా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నిన్ను నార్మల్ చేయాలని కూడా అనిపిస్తుంది, కానీ చెయ్యలేకపోతున్నాను. తెలియకుండా నేనే వీక్ అయిపోతున్నాను. కానీ నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి సంజు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటివి ఇంత ఈజీగా చేస్తున్నారంటే వాళ్ళని నువ్వు ఖచ్చితంగా బయటికి లాగాలి. ఒక్కసారి శిక్ష పడితేనే కదా, దాని తాలూకు రుచి తెలిస్తేనే కదా వాళ్ళు ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. ఏమో ఈ మధ్యలో వాళ్ళు ఇంకా ఏమైనా ఇలాంటివి పొరపాట్లు చేశారేమో, ఎవరికి తెలుసు. మనలాగే అందరూ సైలెంట్గా ఉన్నారేమో. అలాంటప్పుడు మనం ఎందుకు ఎక్స్పోజ్ చేయకూడదు, చేసి అలాంటి వాళ్ళని ఎందుకు బయటకు తీయకూడదు అని మైరా అడిగింది. మైరా, నేను ఈ రోజు వరకు నీ దగ్గర సిరి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే తన గురించి మాట్లాడితే నేను అంతగా కోలుకోలేను, పిచ్చి పట్టిపోతుంది నాకు. అందుకే ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తూ ఉంటాను. లేదా తన గురించి ఆలోచనలు వచ్చిన వర్క్లో పడి నన్ను నేను నార్మల్ చేసుకుంటాను.
సిరి నేను ఎంత క్లోజ్గా ఉంటామంటే నేను మాటల్లో చెప్పలేను. సిరి సాకేత్తో కూడా చాలా క్లోజ్గా ఉంటుంది. కానీ అందరికన్నా ఎక్కువగా నాతో ప్రతిదీ షేర్ చేసుకుంటుంది. నాకు చెప్పకుండా ఏం చేయదు. నేనేమైనా చేయాలనుకున్నా కూడా తనకి అలాగే చెప్తాను. ఒకరికొకరం అంత క్లోజ్గా ఉంటాం. మొదటి నుండి అంత కలివిడిగా పెరిగాం. అలాంటిది తను దారుణంగా చనిపోయింది. ఆ పరిస్థితి ఏంటో ముందు చూసిన నీకే బాగా తెలుసు. ఆ తర్వాత నా చెల్లి నాకు ఒక ఆడియో పెట్టింది. అది కూడా నువ్వు విన్నావని చెప్పావు. అందులో తను ఈ విషయాన్ని బయట పెట్టొద్దని, ఏ కంప్లైంట్ ఇవ్వద్దని ఎంతో అభ్యర్థనగా చెప్పిందో నీకు తెలుసు కదా. ప్రపంచం తనని గుర్తు చేసుకుంటే ఆ రోజు తనని కొంతమంది చెరిచి చంపేశారు అని చెప్పుకుంటే తను దాన్ని తీసుకోలేదు. అందుకే ఈ విషయాన్ని ఎప్పటికీ బయట పెట్టొద్దని చెప్పింది. తను ఎలాంటి వ్యక్తిత్వం కలదో నాకు బాగా తెలుసు. అలాంటిది తను తన మాట చెప్పాక కూడా నేను చేస్తే తన ఆత్మ ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ఘోషిస్తుంది. అది నేను తట్టుకోలేను. నిజంగా తను ఇక్కడ లేకపోయినా తను ఉన్నట్టే నేను ఫీల్ అవుతాను. అందుకే కంప్లైంట్ ఇవ్వలేకపోయాను. కానీ కమిషనర్ అంకుల్ దీన్ని చాలా తెలివిగా హ్యాండిల్ చేసి విషయాన్ని బయటికి రానివ్వకుండా చేసి అంతా ముగించాలనుకున్నారు. కానీ నేను ఒప్పుకోకపోయేసరికి సైలెంట్ అయిపోగా రాజీవ్ తనకు తానుగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తనకు తానుగానే లొంగిపోయి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి ఈ రోజు వరకు నన్ను కలవలేదు. తెలుసా, నా లైఫ్ టైంలో నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ రాజీవ్. వాడికి నా గురించి పూర్తిగా తెలుసు. నేను ఏ టైంలో ఎలా ఉంటానో, ఏ టైంలో ఏం తింటానో, ఏ టైంలో ఏం చేస్తానో ఇలా ప్రతిదీ తెలుసు. అలాంటి వాడు బయటకు వచ్చాక నన్ను ఒక్కసారి కూడా కలవలేదు. కనీసం నన్ను కలిసి తప్పు నేనే చేశాను, అందుకే ఒప్పుకున్నాను, అందుకే శిక్ష అనుభవించాను అని చెప్పినా నేను సంతోషించేవాణ్ణి. కానీ వాడేమీ చెప్పకుండా నింద మోస్తూ నాకు దూరంగా ఉంటున్నాడు. రాజీవ్ గురించి నాకు చాలా బాగా తెలుసు. వాడు సిరిని చెల్లిలానే చూశాడు. చిన్నప్పటి నుండి అలానే చూశాడు. వాడు నా చెల్లితో తప్పు చేశాడంటే నేను నా ప్రాణం పోయినా నమ్మను. ఆ రోజు వాడు ముందుకు వచ్చి నిజం చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు. వాడెందుకు రాలేదో నాకు తెలియదు. రాకపోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు. అప్పటికీ మొదట్లోనే తెలుసుకునే ప్రయత్నం చేశాను. 1కి 2 సార్లు వాడిని కలవడానికి వెళ్ళాను. కానీ వాడు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. అందుకే ఇక అన్నీ వదులుకొని నా లోకంలో నేను బ్రతికాను. వాడు కనుక నిజం చెప్పుంటే ఇక ఇది చేసిందెవరో అప్పుడే నేను కనుక్కొని ఈ పాటికి వాళ్ళని ముక్కల కింద నరికేవాణ్ణి అని సంజయ్ చెప్తూ ఉంటే మైరా తన చేతి వైపు చూసి రైలింగ్ని గట్టిగా పట్టుకోవడంతో చూసి భయమేసి ఆ చేతి మీద తన చేతిని వేసింది మైరా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.